రాంపల్లి చీరాల విలేజ్ దగ్గర విజ్ఞాన్ వెంచర్ హెచ్ఎండి లేఅవుట్ మెయిన్ రోడ్ కి 300 మీటర్స్ ఉంటుందండి. అలాగే ఓఆర్ఆర్ ఎగ్జిట్ 8 కీసరాకి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఈ వెంచర్ కి 30 ఫీట్ రోడ్ అలాగే 40 ఫీట్ రోడ్ ఉంటుంది. చుట్టూ కాంపౌండ్ వాల్ వస్తుంది. ఒకటే గేట్ ఉంటుందండి ఇన్ అండ్ అవుట్ కి. అలాగే ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాయి. జీబ్రా గానీ, డివైన్ కానీ, పల్లవి స్కూల్ కానీ, గీతాంజలి స్కూల్, ఇలాగే కాలేజెస్ కూడా చాలా అంటే చాలా దగ్గర ఏరియాలో ఉన్నాయి మనకి. హలో నమస్తే, వెల్కమ్ టు E96. నేను మీ అలంకృత. సో గైస్, నేనైతే ఒక మంచి గుడ్ న్యూస్ తో వచ్చాను. ఏంటని అనుకుంటున్నారా? ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు కొత్త ఇంటికి షిఫ్ట్ అవుదాం, లేదంటే కొత్త ఇల్లు తీసుకుందాం అని చూస్తున్నారు కదా. సో అలాంటిదే నేను మీ ముందుకు ఈ రోజు అయితే తీసుకొచ్చాను అనమాట. ఏంటని అనుకుంటున్నారా? సో డూప్లెక్స్ హౌస్ సూపర్ అంటే సూపర్ ఉంది. రాంపల్లి బండ్లగూడ చీరాల ఏరియాలో అనమాట. సో మన విజ్ఞాన్ వెంచర్ వాళ్ళు హెచ్ఎండి లేఅవుట్ తో మనకి సూపర్ కంఫర్టబుల్ గా అన్నిటికీ అన్ని ఫెసిలిటీస్ మనకి అరేంజ్ చేస్తూ చాలా అంటే చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ చూసినా చాలా చక్కగా ఉంది. సో ఇవన్నీ మాట్లాడేదానికంటే ముందు నేను అసలు మీకు ఫస్ట్ అయితే మన హౌస్ చూపించేస్తాను. లోపలికి వచ్చేసేయండి. సో స్టార్టింగ్ లో చూసుకున్నా గానీ చూడండి, ఇక్కడ ఎంట్రెన్స్ లోనే ఎంత స్పేషియస్ ప్లేస్ అయితే ఉందో. అండ్ మనకి ఇక్కడ ఏమంటారు, వాల్స్ కి టైల్స్ కూడా చూసారా ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయో. మీకు కావాలంటే నేను ఇండివిజువల్ గా కూడా మంచి మంచి తీసి ఫోటోస్ అయితే చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇవన్నీ కూడా మనకి మెయిన్ ఎంట్రన్స్ లోనే మనకి ఏదైతే ఉందో, ఫస్ట్ అంటే ఇల్లు చూడగానే ఏదైతే ఉంటుందో దానికి ముందే ఈ టైల్స్ అయితే మంచిగా నీట్ గా టైల్స్ తో మనకి ఫినిషింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఎంట్రన్స్ చూసారు కదా. సో మినిమం ఎంట్రన్స్ బాగుంది, డిజైనింగ్ కూడా. ఎందుకంటే ఇంకొక 10 days లో రెడీ టు మూవ్ అనమాట. ఇది ఇంకొక 10 days లో మనకైతే రెడీ అయిపోతుంది. సో బేసిక్ గా చాలా మందికి ఇండివిజువల్ హోమ్స్ తీసుకోవాలనే చాలా అంటే చాలా కోరికగా ఉంటుంది కాబట్టి సో ఫస్ట్ మనం అంటే లైక్ గ్రౌండ్ ఫ్లోర్ లో అనమాట. సో ఏమేమి ఉందో మీకు ఒకసారి చూపిస్తాను రండి. సో ఫస్ట్ అయితే ఇక్కడ మనకి కిచెన్ ఉందండి. సో ఈ డూప్లెక్స్ హోమ్ లో మొత్తం ఓవరాల్ గా 3 bedrooms అయితే ఉన్నాయి. మీకు చూసుకుంటున్నట్లయితే చాలా అంటే చాలా స్పేషియస్ కలిగిన చాలా అంటే చాలా స్పేషియస్ కిచెన్ అయితే చాలా పెద్దగా ఉంది. ఎందుకంటే ఒక గదిలాగా ఇరుక్కులాగా కాకుండా సో చాలా కంఫర్ట్ గా కబోర్డ్స్ పెట్టుకోవచ్చు. ఇంకా మనం ఇంకా డిజైన్ చేయించుకోవచ్చు. అటు సైడ్ ప్లేస్ ఉంది, ప్లస్ ఇదంతా కూడా ఎండ్ కింద కూడా చాలా అంటే చాలా ప్లేస్ ఉంది ఇక్కడ కూడా. సో మనకి ఇక్కడ ఏదైతే ఉందో అక్కడ కిచెన్ ఉంది కదా, ఇక్కడ డైనింగ్ ఏరియా లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి ఇటు సైడ్ బాల్కనీ కూడా ఉంది. సో ఇక్కడ ఎక్స్ట్రా పైన కూడా చూపిస్తాను మీకు ఆల్రెడీ. సో అక్కడ వాష్ ఏరియా కూడా ఉంది చూడండి. మీకు చాలా అంటే చాలా ఫ్రీగా, అంటే సన్నగా ఇరుగ్గా కాకుండా మ్యాక్సిమము చాలా చక్కగా ఫ్రీగా అంటే నడవడానికి కానీ లేదంటే ఏవైనా సామాన్లు పెట్టుకోవడానికి కానీ. సో ఇదైతే వాష్ ఏరియా. అండ్ ఇక్కడ మీకు చూస్తే సంప్ ఇచ్చారు ఆల్రెడీ. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ అంటే 3 డూప్లెక్స్ హోమ్స్ ఉన్నాయి, మీకు చూపిస్తాము రెడీ టు మూవ్ కి. సో ఇది వచ్చేసి సంప్ అనమాట, మనకి మనం వాటర్ స్టోర్ చేసుకోవడానికి. అండ్ ఇది వచ్చేసి బోర్ అనమాట. సో మనకి ఇక్కడ ఉన్న ప్రతి డూప్లెక్స్ హోమ్స్ కూడా మనకి బోర్ అనేది అయితే ఉందన్నమాట. సో ఇక్కడ జనరల్ గా బయటికి నార్మల్ ఉంది వే. సో ఇదే మన గ్రౌండ్ అంటే ఈ ఫ్లోర్ లోనే సో మనకి ఇంకొక మంచి బెడ్రూమ్ కూడా ఉందండి, చాలా పెద్దగా స్పేషియస్ గా. సో ఇదనమాట బెడ్రూమ్ వచ్చేసి మెయిన్ గా. సో మనకి ఈ గ్రౌండ్ దాంట్లో అక్కడ కిచెన్ ప్లస్ ఇక్కడ వచ్చేసి మనకి బెడ్రూమ్ అయితే ఒకటి ఉంది. బెడ్రూమ్ కి కూడా అంటే ఇవన్నీ విండోస్ పెట్టుకోవడానికి అనమాట. ఇంకొక 10 days లో కూడా రెడీ అయిపోతుంది. అండ్ ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అనమాట. వాష్రూమ్ కి కూడా చాలా అంటే చాలా పెద్దగా ప్లేసే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇందాక ఇది చెప్పడం మర్చిపోయాను, బేసిక్ గా మన హాల్ కి ప్లస్ కిచెన్ కి మధ్యలో ఈ డిజైన్ కూడా ఉంది మంచిగా. ఎందుకంటే కర్టన్స్ వేసుకోవచ్చు, లేదంటే మీ ఇష్టం, అంటే మీ టేస్ట్ కి తగ్గట్టు మీరు ఎలా డిజైన్ చేయించుకుంటున్నారని చెప్పేసి. సో ఇక్కడ వచ్చేసి మనకి మొత్తం హాల్ లాగా అనమాట కంప్లీట్ గా. సో ఇది హాలు. సో పైకి వెళ్దాం రండి. పైన వచ్చేసి మొత్తం ఈ డూప్లెక్స్ హోమ్ లో 3 bedrooms ఉన్నాయన్నమాట. కింద ఆల్రెడీ ఒక బెడ్రూమ్ ఉంది, ఒక కిచెన్ ఉంది. సో దెన్ నెక్స్ట్ ఇంకొక బెడ్రూమ్ చూపిస్తాను రండి. లైక్ ఇది మాస్టర్ బెడ్రూమ్ లాగండి. సో దీంట్లో కూడా చాలా స్పేషియస్ గా కింగ్ ఆర్ క్వీన్ బెడ్ సైజెస్ పట్టేంత బెడ్ సైజ్ కూడా ఉంది. సో నెక్స్ట్ మనకి కబోర్డ్స్ పెట్టుకోవడానికి కూడా ఇక్కడ 2-3 కబోర్డ్స్ అక్కడ ప్లేస్ ఉంది, ప్లస్ ఇక్కడ కూడా మనకి కావాల్సినంత ప్లేస్ ఉంది. సో మనకి ఫ్లోర్ చూసినా కానీ
టైల్స్ క్వాలిటీ కూడా సూపర్ ఉందండి. అండ్ మనకి పైన చూడండి సీలింగ్ కూడా ఎంత బాగుందో. సీలింగ్ డిజైన్ కూడా ఆల్రెడీ వాళ్ళే చేసి ఇచ్చేసారు, లైట్స్తో సహా లైట్స్ ఫిట్టింగ్ కూడా పెట్టించారు. అండ్ దీనికి వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్. సో ప్రతి బెడ్రూమ్కి కూడా అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఖచ్చితంగా ఉంది. బేసిక్గా మనము 2 BHKలో 3 BHKలో తీసుకుంటే ఏంటంటే ఒకటి మాస్టర్ బెడ్రూమ్కి ఒకటి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చి ఒకటి బయట ఇచ్చేస్తారు. బట్ మన ఈ డూప్లెక్స్ హోమ్లో ఖచ్చితంగా ప్రతి బెడ్రూమ్కి అనేది మనకి వాష్రూమ్ అనేది ఖచ్చితంగా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బాల్కనీ అండి, ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. వావ్, చాలా స్పేస్ కూడా ఉంది మీకు ఇక్కడ. సో సేమ్ మనకి స్టార్టింగ్లో ఏదైతే టైల్స్ ఫినిషింగ్ ఉందో, సో కంప్లీట్గా మనకి ఈ డూప్లెక్స్ అంటే పైన ఎక్కడైనా సరే కంప్లీట్గా టైల్స్ పర్ఫెక్ట్ ప్రాపర్ క్వాలిటీ చూస్తేనే తెలుస్తుంది, అంత ఫినిషింగ్ ఇచ్చారు. అండ్ బాల్కనీలో కూడా చూడండి మనకి సీలింగ్ ఆల్రెడీ వేసి ఇచ్చారు. సీలింగ్ కూడా చాలా సింపుల్గా, ఎక్కడ కూడా హడావిడి లేకుండా చాలా చక్కగా సీలింగ్ కూడా ఉంది. అండ్ బాల్కనీ కూడా చూడండి చాలా పెద్దగా ఉంది. ఎస్, మనం ఇంకొక బెడ్రూమ్ చూద్దాం. సో ఈ డూప్లెక్స్ హోమ్లో ఏంటంటే ఇదంతా మనం క్యాజువల్ హాల్ లాగానే యూజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే కింద ఒక బెడ్రూమ్ పైన 2 బెడ్రూమ్లు ఉన్నాయి కాబట్టి. ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటి చెప్పనా, ప్రశాంతంగా ఉండడానికి. సో మనకి పూజా రూమ్ వచ్చేసి ఇక్కడే ఉందన్నమాట, కింద కాకుండా. సో పూజా రూమ్ సపరేట్గా ఎట్లాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా చాలా అంటే చాలా మంచిగా ఉంది. ఒకసారి విజువల్స్ చూద్దాం. సో దీంట్లో ఏంటంటే కంప్లీట్గా మనకి అంటే దేవుడి పూజా రూమ్ కాబట్టి హాఫ్ ఎబోనే కంప్లీట్గా మనకి టైల్స్తో ఫినిషింగ్ అయితే ఇచ్చారండి. అండ్ నెక్స్ట్ ఇంకా ఇది కిడ్స్ బెడ్రూమ్ అనమాట. సో అటు సైడ్ మాస్టర్ బెడ్రూమ్, ఇటు సైడ్ కిడ్స్ బెడ్రూమ్ అనమాట. కిందది మన ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నా కానీ, లేదంటే ఎవరైనా నడవలేని వాళ్ళు ఉన్నా కానీ, లేదంటే ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఉన్నా కానీ కింది బెడ్రూమ్ అలా యూజ్ చేసుకొని, అండ్ పైన బెడ్రూమ్స్ పెద్దవాళ్ళకి పిల్లలకి అలా యూజ్ చేసుకోవచ్చు. మీరు ఎటు నుంచి ఎటు చూసినా కానీ కబోర్డ్స్ ఎక్కువ ప్లేస్ ఉండడం, లేదంటే ఎక్కువ ఫ్రీగా ఉండడం. అంటే ఈ మధ్య కాలంలో ఏమైపోతుంది, టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ తక్కువ ప్లేస్ లో ఎక్కువ రూమ్స్ ఎలా ఇరికించాలి, ఇది 2 BHK చేయాలి, ఇది 3 BHK చేయాలన్న థాట్ లో ఉంటారు ప్రతి ఒక్క ఏమంటారు రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ, లేదంటే వెంచర్స్ కట్టే వాళ్ళు కానీ. బట్ ఇక్కడ ఏంటంటే చూడండి, అవతల రూమ్ లో చూసారు, కింద రూమ్ లో చూసారు, ఈ రూమ్ లో చూసారు, సేమ్ అనమాట. సో ఇంక ఇక్కడ ఏంటంటే సేమ్ అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి, లోపల అటాచ్డ్ వాష్రూమ్ ఉంది మనకి షవర్కి కానీ, లేదంటే సో వాష్రూమ్లో కూడా సీలింగ్ చాలా అంటే చాలా సూపర్గా ఉంది. నీట్ ఫినిషింగ్, హడావుడి లేకుండా ఇచ్చారు. సో వాష్రూమ్ పక్కన ఇంకా క్లాత్స్ చేంజ్ చేసుకోవడం కానీ, లేదంటే క్లాత్స్ పెట్టుకోవడం కానీ, సో అలాగా ఇంకొక ఫ్రీ ప్లేస్ కూడా ఉందన్నమాట. సో దీనికి కూడా కిడ్స్ ఏరియాకి కూడా బాల్కనీ ఇచ్చారండి. ఎస్, బాల్కనీతో పాటు వాష్ ఏరియా కూడా, అంటే కింది సెక్షన్ కిందనే, పైన సెక్షన్ పైనలే లాగా. సో బాల్కనీ ప్లస్ ఇక్కడ మనకి వాష్ ఏరియా అనమాట. అంటే మళ్ళీ కిందికి పైకి ఏం తిరుగుతాం అన్నట్టు. కింద ఆల్రెడీ మీకు చూపించాను, సంప్ ఉంది పెద్దది, దాని పక్కన బోర్ ఉంది, దాని పక్కన వాష్ ఏరియా ఉంది, చాలా ఫ్రీగా స్పేషియస్ గా. సో అండ్ ఇక్కడ కూడా చాలా ఫ్రీగా వాషింగ్ మిషన్ పెట్టుకున్నా, లేదంటే ఏం వాష్ చేసుకున్నా ఎలా అయినా సరే చాలా ఫ్రీ ప్లేస్ ఉంది. ఇక్కడ కూడా బాల్కనీ లాగా ఉంది, చాలా సింపుల్ గా సూపర్ గా. సో చూసారు కదా ఎంత స్పేషియస్ గా ఉంది. అండ్ ఇంకొకటి చెప్పాలంటే ప్రతి ఒక్క విండోకి కానీ, అంటే మనకి లైట్స్ లేకపోయినా మనకి అంటే ఆ సన్ లైట్ నుంచి వచ్చే వెలుతురు కూడా అంతే ఉంది. అండ్ ఇక్కడ చూస్తే మీకు ప్రతి ఒక్క విండో కూడా ఫినిషింగ్ గ్రెనైట్ తో ఇచ్చారనమాట. చాలా అంటే చాలా సూపర్ గా ఉంది. యూపీవీసీ విండోస్ వస్తాయి, ప్లస్ గ్రిల్స్ కూడా వస్తాయి కాబట్టి ఈ ఫినిషింగ్ అనేది నిజంగా చాలా నచ్చింది. ఎందుకంటే చాలా మంది అంటే విల్లాస్ లో కానీ, లేదంటే 2 BHK 3 BHK లో ఈ ఫినిషింగ్ ఇవ్వరు. సో నాకు ఇక్కడ స్పెషల్ గా నచ్చిందంటే సో ఈ ఫినిషింగ్, గ్రెనైట్ ఫినిషింగ్ అనమాట. ఎందుకంటే మనకి క్వాలిటీ తెలిసిపోతుంది. సో ఇంకొక మనకి ఒక 20 days లో అన్ని కంప్లీట్ గా రెడీ చేసి అయితే మీకు ఇస్తారు. అండ్ మనం పైకి వెళ్ళి చూద్దాం. ఇంకొకటి పెయింటింగ్ వర్క్ లో కూడా ఉంది. పెయింటింగ్ వర్క్ లో ఏంటంటే అంటే ఎవరైనా తీసుకునే వాళ్ళకు ఉంటే వాళ్ళ టేస్ట్ కి తగినట్టుగా వాళ్ళకేం పెయింటింగ్ కావాలని చెప్పేసి జస్ట్ వైట్ ఫినిషింగ్ ఇచ్చేసి వదిలేశారనమాట, వాళ్ళ టేస్ట్ కు తగ్గినట్టుగా.
కాబట్టి ఇంకా పెయింటింగ్ వర్క్ ఉంది. మీరు వచ్చాక మీ టేస్ట్ కి తగ్గట్టు చేయించుకోవచ్చు. అండ్ ఇంకొక 20 days అలా 10-20 days పడుతుంది. కాబట్టి మీరు ఈ టైంలో అప్రోచ్ అయినా కానీ ఖచ్చితంగా మీకు బార్గెనింగ్ కూడా ఉంటుంది. ఒకసారి పైకి వెళ్దాం పదండి. సో ఎస్, మనం ఇప్పుడు టాప్ ఫ్లోర్ కి వెళ్తున్నాం అనమాట. సో మనకి ఇది స్టెప్స్ ఆల్రెడీ గ్రానైట్ తో ఫినిషింగ్ ఇచ్చిరు. సో దీనికి సెక్యూరిటీ పర్పస్ గా సైడ్ లో మనకి ఎస్ఎస్ రైలింగ్ కూడా ఇస్తారనమాట. వస్తాయి కంప్లీట్ గా పెట్టే వీళ్ళు ఫినిషింగ్ ఇచ్చే ఇస్తారనమాట. సో పైన ఇంకా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి, పదండి చూద్దాం. సో ఇక్కడ కంప్లీట్ గా అయితే మనకి 3 విల్లాస్ అయితే ఉన్నాయండి. ఈస్ట్ ఫేస్ ఉంది, నార్త్ ఫేస్ ఉంది. సో మీకు అవి కూడా చూపిస్తాం మేము. చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. సో మేము కింద పెట్టే నెంబర్లకి మీరు అప్రోచ్ అయితే మీరు మంచిగా బార్గెనింగ్ చేసుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉన్నా మనకి ఫ్లాట్ విజిట్ కూడా వేసి చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ రండి చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి వాటర్ ట్యాంక్ పర్పస్ కడుతున్నారండి పైన. సో ఇది వచ్చేసి మనకి వాటర్ ట్యాంక్ పర్పస్ అనమాట. అండ్ ఈ కింద హోల్స్ ఉన్నాయి కదా చాలా పెద్ద పెద్దగా. సో ఇవేంటంటే పెట్స్ అంటే డాగ్స్ కానీ లేదంటే రామచిలుకలు, పిచ్చుకలు ఇలా చాలా మంది వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళకు పెంచుకుంటారు కదా. సో వాళ్ళకి ఇవి అన్నమాట. అంటే సెక్యూరిటీ పర్పస్ గా అంటే ఎక్కడ పెట్టాలి అని చాలా మంది ఆలోచిస్తుంటారు. సో ఇక్కడ పెట్టుకోవడానికి సో బెటర్. ఇంకా ఇదంతా ఫుల్ ప్లేస్, అంతా ఖాళీ ప్లేసే. మీరు ఎలా అంటే అలా పైన గార్డెనింగ్ కూడా చేయించుకోవచ్చు, మీ ఇష్టం ఇంకా అది. సో కంప్లీట్ గా చాలా ప్లేస్ అయితే మనకి కనిపిస్తుంది. అండ్ చుట్టుపక్కల చూసినా కానీ ఏరియాలో చాలా వెదర్ కూడా చాలా చక్కగా ఉంది. ఎందుకంటే ఎలాంటి డిస్టర్బెన్స్ కూడా లేదు. చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఈ డూప్లెక్స్ హోమ్స్ అయితే కట్టడం అయితే జరిగింది. సో చూసారు కదా, ఈ ఏరియా లొకేషన్ వచ్చి మళ్ళీ ఒకసారి చెప్తున్నా, రాంపల్లి, బండ్లగూడ, చీరాల ఏరియాలో ఉందన్నమాట. సో నేను మీకు అంటే రోడ్ ఫేస్ ఇదంతా కూడా ఒకసారి చెప్తాను. రోడ్ ఫేస్ వచ్చేసి 24.7x50 డెప్త్ ఉందండి. రోడ్ 30 feet to 40 feet వరకు ఉంది. హెచ్ఎండి లేఅవుట్ అనమాట. మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ వచ్చేస్తే మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ కాలేజెస్ ఉన్నాయి. మెయిన్ రోడ్ కి చాలా అంటే చాలా దగ్గరగా ఉంది. సో చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్ లో తక్కువ ప్రైస్ లో మీకు ఈ డూప్లెక్స్ విల్లాని మీరైతే మీ సొంతం చేసుకోవచ్చు. ఎందుకంటే మీకు ఇంకేం డౌట్స్ ఉన్నా కానీ కింద నెంబర్స్ ఆల్రెడీ పాస్ చేస్తాం. సో వాళ్ళకి కాల్స్ చేసి మీరైతే వచ్చి విజిట్ కూడా చేయండి. సో చూసారు కదా మన డూప్లెక్స్ హోమ్ ఎంత చక్కగా ఉందో. ఫినిషింగ్ కానీ, విండోస్ దగ్గర గ్రెనైట్ కానీ లేదంటే ఎస్ఎస్ రైలింగ్ కానీ ఇవన్నీ సేఫ్టీ పర్పస్. సో పైన నాకు బాగా నచ్చింది ఏంటంటే వాటర్ ట్యాంక్ పైన కింద పెట్స్ కోసం చాలా సేఫ్టీగా చాలా చక్కగా నాకు ఆ థాట్ ప్రాసెస్ నచ్చింది. చాలా మంది ఇబ్బంది పడుతుంటారు పెట్స్ పెంచుకుంటే ఎక్కడ పెంచుకోవాలి అని చెప్పేసి. సో ఓవరాల్ గా ఇదైతే మనకి 137 square yards లో ఉందండి. సో మనకి అవుటర్ రింగ్ రోడ్ ఒక 2 kilometers డిస్టెన్స్ అంతే 1.5 to 2 kilometers, చాలా అంటే చాలా దగ్గర. సో ఇక్కడ కీసరా ఎగ్జిట్ 8 అండి. సో మీ అందరికి చెప్పినట్టుగానే ఇంకా మనకి ఇక్కడ దగ్గరలో 5-6 kilometers దూరంలోనే మనకి ఇన్ఫోసిస్ కంపెనీ కూడా ఉంది. చుట్టుపక్కల చూసినట్లయితే ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ కాలేజెస్ కూడా ఉన్నాయి. సో చాలా అంటే చాలా చక్కగా మంచిగా అనిపించింది. సో వీళ్ళకి ఈస్ట్ ఫేసే కాదు, నార్త్, సౌత్ ఇలా అన్ని ఉన్నాయన్నమాట. మీకు అది కూడా చెప్తాను రండి. సో చాలా మందికి ఇల్లు కొనుక్కోవాలని ఉంటది, కొనుక్కుంటున్నారు కూడా. సో మన రాంపల్లి, బండ్లగూడ, కీసరా ఏరియాలలో చాలా అంటే చాలా బాగుంది. ఇప్పటి వరకు చూసారు, మీరు అందరు స్కిప్ చేయకుండా చూసారని అనుకుంటున్నాను. ఇది వచ్చేసి 24.7x50 డెప్త్ ఉంది. ఆల్రెడీ 137 square yards కూడా ఉంది. వీళ్ళకి నార్త్ ఫేస్ అండ్ ఈస్ట్ ఫేస్ లో కూడా చాలా విల్లాస్ అయితే ఉన్నాయి, డూప్లెక్స్ హోమ్స్. అండ్ కింద ఇచ్చే కాంటాక్ట్ నెంబర్లకి మీరైతే ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి. అండ్ వచ్చి మీరు విజిట్ కూడా అవ్వచ్చు. కింద ఇచ్చే కాంటాక్ట్ నెంబర్లకు కాల్ చేస్తే వాళ్ళు మీకు ఖచ్చితంగా ఏ విధంగా అయినా ప్రొవైడ్ చేయగలుగుతారు. సో చూసారు కదా, పెయింటింగ్ కూడా వైట్ ఫినిషింగ్ ఇచ్చాము. మీ టేస్ట్ కి తగ్గట్టు మీరు చక్కగా పెయింటింగ్ చేయించుకుంటారని. సో మీరు చూసుకున్నట్లయితే అంటే 40 feet రోడ్ ఇవన్నీ చూపించాం కదా. సో ఫుల్ కంప్లీట్ హెచ్ఎండి లేఅవుట్ అండి. సో ఇన్ అవుట్ అంటే ఒకటే గేట్ ఉందన్నమాట, ఫుల్ సెక్యూరిటీ పర్పస్ గా. ఎందుకంటే మనకి చుట్టూ చూసినట్లయితే కాంపౌండ్ వాల్ కూడా ఉందన్నమాట. సో ఇండివిజువల్ గా ఉంది విల్లాస్ అని ఎవరు టెన్షన్ పడాల్సిన పనే లేదనమాట. సో కంప్లీట్ గా సెక్యూరిటీ పర్పస్ అయితే ఉంది.